వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు జగన్ను గెలిపించిన వారి ఇప్పుడు ఆయన ఓటమికి కారణం కానున్నారా? జగన్ తాను తీసుకున్న గొయ్యలో తానే పడబోతున్నారా? షర్మిల, సునీత, కోడికత్తి శ్రీను, దస్తగిరి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఎవరెవరు ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా ఆమె పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం. ఏపీలో జగన్ పాలనలో న్యాయం జరగక వైసీపీ దౌర్జన్యాలకు బాధితులైన ఓ 4 వ్యక్తులు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే పరిశీలకులు కూడా ఈ 4 ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడ అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో ఏపీ ఎన్నికల్లో ఈ 4 పోటీ అలాగే జగన్ సర్కారుపై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్కు వ్యతిరేకంగా నిలబడి ఆయన ఓటమికి దోహదపడే ఆ 4 ఎవరంటారా? ఆ విషయం చెప్పుకునే ముందు గత ఎన్నికల్లో జగన్ విషయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్కు స్వయానా సోదరి అయిన షర్మిల ప్రచారం. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ను కడిగి పారేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆ 3 జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడనున్నారని వార్తలొస్తున్నాయి. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేక కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారని వార్తలొస్తున్నాయి. ఇక వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు. వాస్తవానికి ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కారన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. అయితే విపక్షాలు అవి కేవలం విమర్శలు కావు, వాస్తవాలు అంటూ పలు ఉదాహరణలు చూపుతున్నారు. ఇంతకీ జగన్ గత ఎన్నికల్లో అంతలా ఏం చేశారు? ఆయన విజయంలో కీలక భూమిక పోషించిన అంశాలేంటి అన్న ప్రశ్నకు ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి వెంటనే గుర్తుకు వచ్చేవి బాబాయ్ హత్య, కోడికత్తి దాడి. ఈ 2 ఘటనలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రావడంతో పాటు భారీ సంఖ్యలో అసెంబ్లీ, ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి 2 సంఘటనలు ఎంతో దోహదపడ్డాయి. అయితే ఆ 2 ఘటనలకు కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శలు అప్పట్నుంచి ఉన్నాయి. ఆ విమర్శలు కేవలం విమర్శలు కావు, వాస్తవమే అనిపించేలా ఈ 5 ఏళ్లలో ఆ కేసుల విషయంలో జరిగిన పరిణామాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు ఉన్నాయి. దీంతో జగన్ తాను తీసుకున్న గొయ్యిలో తానే పడబోతున్నాడని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య, మరోవైపు కోడికత్తి దాడి ఘటనలు ఎంతో దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లో వివేకాను హత్య వెనుక అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులే ఉన్నారని ప్రజలు నమ్మేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని, అయితే ఇటీవల కాలంలో వివేకా హత్య కేసులో బయటపడుతున్న నిజాలు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో జగన్ ప్రోత్సాహం, అవినాష్ ప్రమేయం ఉందని ఆ కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన చెల్లెలు సునీత చెబుతున్నారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే ప్రస్తుతం దస్తగిరి సైతం జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాల్ విసురుతున్నాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జై భీమ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు దస్తగిరి ప్రకటించాడు. కాగా మరోవైపు కోడికత్తి కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయం సాధించడంలో కోడికత్తి శ్రీనివాస్ది కూడా కీలక భూమిక అని అండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్ ఎలాగైనా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లో జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ దాడికి ప్రయత్నించాడని వార్తలు వచ్చాయి. ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి భుజానికి స్వల్ప గాయమైంది. అప్పట్లో తనపై దాడి చేయించింది చంద్రబాబు, ఆయన మనుషులే అంటూ ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతి పొందిన జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీను మాత్రం జగన్పై ప్రజల్లో సింపతి రావాలని తాను అలా చేశానని చెప్పాడు. తాజాగా కోడికత్తి శ్రీను అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ బరిలో నిలిపిన అభ్యర్థిని ఓడించేందుకు పోటీ చేయబోతున్నాడని, జై భీమ్ భారత్ పార్టీలో చేరి అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే శ్రీను మాత్రం ప్రస్తుతానికి ఏ పార్టీలో అధికారికంగా చేరలేదని, న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలని, ప్రధాన పార్టీలు అవకాశమిస్తే మాత్రం పోటీకి సిద్ధమంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి దోహదపడిన ఈ రెండు ఘటనల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా 2024 ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా పోటీలో నిలవనుండడంతో జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పులివెందులలో దస్తగిరి, అమలాపురంలో కోడికత్తి శ్రీను ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జగన్ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. దీంతో ఇప్పటికే వైసీపీ ఓటమి ఖాయమైందని సర్వేలు కూడా చెప్పేస్తున్నాయి. తాజాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి ఆ కేసులకు సంబంధించిన నిజాలను బయటపెడితే ఇక వైసీపీకి పడతాయనుకుంటున్న కాసిని ఓట్లు కూడా పడవన్న ఆందోళన వైసీపీ అభ్యర్థులను వెంటాడుతోంది. వీరు నలుగురు గెలిచినా ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికానికి వీరు నలుగురు కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఏపీలో తాజా పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు జగన్ తీసిన గొయ్యిలో ఆయనే పడబోతున్నారంటున్నారు. చూడాలి మరి వీళ్లను జగన్ ఇక ఎలా ఎదుర్కోనున్నారో. ఎన్నికలకు ముందు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితోనే యుద్ధం చేస్తున్న జగన్ ఇప్పుడు 2019లో తాను గెలవడానికి ఉపయోగపడిన మనుషులతో యుద్ధం చేయవలసి వస్తోంది. మరి అటు షర్మిల, సునీతకు, ఇటు కోడికత్తి శ్రీను, దస్తగిరి ప్రభావాన్ని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ Prime9 News.